V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను మీ సాయిస్తా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రేటర్ వరంగల్లో పైడిపల్లి దర్గా ఉర్సు ఉత్సవాలు ముఖ్య అతిథిగా హాజరైన మామునూర్ ఏసీపీ సతీష్ బాబు. మల్లన్న సాగర్ కెనాలి ద్వారా ముస్తాబాద్ మండలంకు నీళ్లు, గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. మల్లన్న సాగర్ నీటితో చింతల చెరువు నింపవద్దని చీకోడు గ్రామ రైతుల నిరసన. అధికారులు న్యాయం చేయకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరిక. సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు సన్మానం. జ్ఞాపికలను అందజేసిన మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి దర్గాలో ఉర్సు చివరి రోజు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మామునూరు ఏసీపీ సతీష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా పైడిపల్లి దర్గా పీఠాధిపతి మహమ్మద్ అంకుషావలి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా పైడిపల్లి దర్గా హజరత్ సయ్యద్ నూరుద్దీన్ ఖద్రీ బాబా రహ్మతుల్లా ఉర్సు ఉత్సవాలకు భక్తులు ప్రజలు హాజరవుతున్నట్లు తెలిపారు. భక్తులకు ప్రజలకు ఎల్లవేళలా ఈ అల్లా దీవెనలు ఉండాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎనుమాముల మార్కెట్ సిఐ మహేందర్, 3వ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు మోసిన్, రాజు, ముస్లిం మైనార్టీ సోదరులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. वरहमतुल्लाहि वबरकातुहू। आलिशान पैड़पल्ली के 3 डिवीज़न में पहाड़ी शरीफ पे हज़रत नूरुद्दीन क़ादरी रहमतुल्लाह अलैह का उर्स पहली शरीफ रज्जब की पहली से शुरू होकर आज रज्जब के अलविदा जुम्मा तक इस मुक़द्दर की शान में तकरीबन 15 तारीख़ में ये मुक़ाम किया जाता है। आज उर्स का मामलात का छोटा उर्स मनाया जा रहा है। अल्हम्दुलिल्लाह तमाम हज़रात यहाँ पे जितने भी सियासत के बड़े मेहमान खुसूसन ताल्लुक़ के जो भी मेहमान दाखिल हुए हैं, अल्हम्दुलिल्लाह आज एक छोटा उर्स कहा जाता है। आज के दिन इस छोटा उर्स मनवा कर अपनी ज़ारतें करवा कर मन्नतें पूरी अदा कर कर फिर सालाना सही सलामत फिर आने वाली रज्जब तक, पहली रज्जब से लेके फिर आखिरी 15 तारीख़ तक इसी तरीक़े से मजमा मनाया जाएगा। तमाम हजरात से गुजारिश है अल्हम्दुलिल्लाह इसमें जितने शरीक हुए आए हुए हैं, ज़ारत दाखिल किए गए हैं, उन तमाम लोगों से खुसूसन इस मुतवल्ली होने के खातिर मैं अदब गुजारिश करता हूँ हर सालाना ये लंगर मुकाम ये मामलात इसके इनके नाम मुबारक का फ़ायदा हासिल कर लेने की तौफीक अदा करें। రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట చెరువులో మల్లన్న సాగర్ నీటి విడుదల చేయడంపై ముస్తాబాద్ మండల కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కాల్వ వద్దకు వెళ్లి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏళ్ల బాలరెడ్డి మాట్లాడుతూ గత వారం రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉందనని నీళ్లు రావని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారికి దీటుగా సమాధానం వచ్చిన నీళ్లేనని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కేకే మహేందర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఆయకట్టుకు నీటిని విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఫిబ్రవరిలో మరో 2 గ్యారంటీలను అమలు చేస్తుందని అన్నారు. రైతులెవరూ అధైర్య పడవద్దని, రైతు బంధు దపాల వారీగా పడుతుందని, అందరికీ రైతు బంధు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు తలారి నర్సింలు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అది కూడా పోయినాక గాడికి అచ్చగా పైప్ పట్టుకొని లోపల దిగచ్చు. ఎంత గీడికే రావు, మీ అన్ని లూజ్ పాయింట్ కదా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం, జై కాంగ్రెస్. కొడుతుర్రు 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సుబేదారిలోని రామన్ హై స్కూల్లో గణతంత్ర వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్ హై స్కూల్ కరెస్పాండెంట్ రాజేష్ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం 1950లో ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిందని, భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని తెలిపారు. నేటి విద్యార్థులు, యువత, ప్రజలు దేశ సేవతో పాటు దేశభక్తిని కలిగి ఉండాలని, భారత రాజ్యాంగం అందించిన హక్కులను, బాధ్యతలను ప్రతి పౌరుడు పాటించాలన్నారు. ఈ వేడుకలలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో రామన్ హై స్కూల్ డైరెక్టర్ పురుషోత్తం, వైస్ ప్రిన్సిపల్ అనుపమ, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారతదేశం 74 సంవత్సరాలు గణతంత్రాన్ని పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. దీన్ని పురస్కరించుకొని రామన్ పాఠశాలలో చాలా గొప్పగా గణతంత్ర వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. రామన్ స్కూల్ పిల్లలందరూ మార్చ్ పాస్ట్తో వెల్కమ్ చేసి ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తున్నారు. జెండాను ఆవిష్కరించుకొని గణతంత్ర వేడుకలను అద్భుతంగా జరుపుకుంటా ఉన్నాము. మనందరికీ తెలుసు 75 సంవత్సరాలలో మనం ఎంతో పురోగమించినాం. ఇంకా భారత్ ప్రపంచంలో ఇప్పుడు 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడానికి 100% అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. యువత ఎంతో ముందుకెళ్తూ ఉన్నారు. దీనిలో భాగంగా రామన్ స్కూల్ గత 20 సంవత్సరాలు, మేము 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. 20 సంవత్సరాలల్లో కొన్ని వందల మందిని మేము ఐఐటిఎన్స్ను, డాక్టర్స్ని తయారు చేశాము. భారతదేశ పురోగతిలో, వరంగల్ పురోగతిలో రామన్ స్కూల్కు ప్రత్యేకమైన పాత్ర ఉంది అని గర్వంగా తెలియజేస్తూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కుమార్, కరెస్పాండెంట్, రామన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్.
హనుమకొండ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి. అనంతరం కార్యాలయంలోని సిబ్బందికి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భారతదేశంలోని ప్రజలందరూ రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుభవిస్తూ స్వేచ్ఛగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సబ్ రిజిస్ట్రార్ అంజద్ అలీ, రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేడం మీరు నిలబడండి మేడం जय बोलो गणतंत्र भारत की जय। भारत के जय, बोलो स्वतंत्र भारत के जय, बोलो स्वतंत्र भारत के जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय। సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామ రైతులు ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మల్లన్న సాగర్ నీటితో చింతల చెరువు నింపవద్దని తెలియజేస్తూ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 40 మంది రైతులకు చెందిన 110 ఎకరాల పట్టా భూములు ఉన్నాయని, మల్లన్న సాగర్ నుంచి కాళేశ్వరం జలాలను తెచ్చి చింతల చెరువు నింపడం వల్ల భూములు నీటిపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు సర్వే చేపట్టి అట్టి నీటిని నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మరో 3 రోజుల్లో అధికారులు న్యాయం చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాంపెల్లి శ్రీనివాస్, రైతులు రాజిరెడ్డి, లింగం, విష్ణు, అస ఎల్లయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు చీకోడు గ్రామం చింతల చెరువు రైతులందరం తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికోసం అంటే చీకోడు చింతల చెరువులో 100 కుటుంబాల రైతుల భూములు మునిగి 3 సంవత్సరాల నుంచి జీవనోపాధి కూలిపోయారు. కాబట్టి గౌరవ తహసీల్దార్ గారికి కలిసి వచ్చే నీళ్లను నిలిపివేయాలి, నిండున్న నీళ్లను తీసివేయాలని అధికారులను వినియోగించుకోవడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన రైతులు ఒక 40 మంది రైతులం వచ్చినాం. మరి తహసీల్దార్కి వినియోగించుకోవాలంటే ఆయన సానుకూలంగా స్పందించి మరి ఇరిగేషన్ వాళ్ళకు మాట్లాడి కలెక్టర్ గారికి పంపించి మొత్తం పేద కుటుంబం వాళ్ళు 100 ఎకరాలు 150 ఎకరాల భూమి నష్టం వాటిల్లింది. కాబట్టి ఖచ్చితంగా నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే నింపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఏంటంటే మరి ఇక 4 సంవత్సరాల నుంచి నీళ్లు నింపుతురు కానీ అవిటిని కిందికి తీసుకుపోవడం లేదు. మరి అవి కుండల నీళ్ళు ఎట్లుంటాయో అవి కూడా అదే విధంగా ఉన్నాయి. మళ్ళీ కెనాల్ ఇడిచిర్రు నిన్నటి రోజున. మరి ఇప్పటి దీన్ని మేము తహసీల్దార్ ఆఫీసు ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాము, ఇరిగేషన్ అధికారులకు, మల్లన్న సాగర్ అధికారులకు ఖచ్చితంగా నీళ్లు నిలపకపోతే, ఈరోజు నిలిపేయకపోతే రేపు ఖచ్చితంగా కెనాలిలో మట్టి పోసి మేము అడ్డుకుంటాం. ఎందుకంటే మా యొక్క భూములకు నష్టపరిహారం అన్న ఇవ్వాలి, లేకపోతే ఆల్టర్నేట్ భూములన్నా చూపించేంత వరకు ఖచ్చితంగా నీళ్లు అక్కడికి చెల్లరు నింపనీయం అనేది మేము తెలియజేస్తున్నాం.
రెండో విషయం ఐబీ అధికారులకు విన్నవించడం ఒకటే, అన్న చెరువు కింద ఉన్న సార్ చెరువు కింద ఉన్న వాళ్ళు అడుగుతలేరు అని అంటారు. చెల్లున్న భూములు నష్టపో. తెలంగాణలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా గోదావరి నది ఒడ్డున జరిగే జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత పాలకులు సమ్మక్క సారలమ్మ జాతరలను ఆదాయ వనరుగానే చూశారని, భక్తుల మనోభావాలు పరిగణలోకి తీసుకోలేదన్నారు. సింగరేణి యాజమాన్యం, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ పరిశ్రమలతో పాటు నగరపాలక సంస్థ భక్తులు అసౌకర్యార్థం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. జాతర కమిటీ, ధార్మిక సంస్థలు కలుపుకొని భక్తులకు సేవ చేయాలని సూచించారు. జాతర పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఏ డిపార్ట్మెంట్ ఏ వర్క్ చేసుకోవాలి, ఎవరు ఏమేమి పని చేయాలనేది ఇప్పుడు మన కుమార్ గారు చదువుతారు. దానికి ముందు కమిషనర్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఈరోజు అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు రాజ్ మేయర్ గారు, కమిషనర్ గారు, కార్పొరేటర్స్, ఇతర అందరు అధికారులు, విశ్వ హిందూ పరిషత్ మెంబర్స్, ఏపీసీ మరియు ఆర్ఎఫ్సీ అధికారులు అందరికీ శుభమధ్యాహ్నం. నేను ఇక్కడ కార్యక్రమం సంబంధించిన పనులన్నీ ఒకసారి డిస్కస్ జరిగింది. గౌరవనీయులు ఎమ్మెల్యే సింగరేణి సంస్థకు సంబంధించి ఏమైతే ఆ రోజు చేయాలని వాటికి సంబంధించి ఆల్రెడీ సారక్కల జాతర రామగుండం నియోజకవర్గం సందర్భంగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లతోటి మా ప్రథమ పౌరుడు గౌరవ మేయర్ అనిల్ గారు, కమిషనర్ గారు, జిఎం గారు, సింగరేణి పోలీస్ అధికారులు, ఎన్టీపీసీ సంబంధించినటువంటి హెచ్ఆర్ అధికారులతో కలిసి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది ప్రజాప్రతినిధులు, విశ్వ హిందూ పరిషత్, తర్వాత సమ్మక్క సారక్కల కమిటీ అధ్యక్షులు, తర్వాత ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అందరి పదాధికారుల సమావేశం ఈరోజు జరిగింది. గతంలో జరిగిన దానికంటే ఇంకా ఎవరికి అసౌకర్యం కలగని విధంగా బ్రహ్మాండంగా చేయాలి. తెలంగాణలో అతిపెద్దగా చేసుకోవడం ఒక ప్రతి ఒక్కరి ఇష్టదైవమైన సమ్మక్క సారక్కల అంశంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని ఒక ఆలోచనతో కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి పూర్తి శాతం సింగరేణి, ఎన్టీపీసీ పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుంటారు. వారికి సహకరించడానికి మున్సిపల్, అదే మాదిరిగా ఇతర డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా సహకరిస్తారన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా సింగరేణి సిఎండి బలరాం నాయక్ గారికి, మరి మా శ్రీనివాస్ జిఎం గారికి, అదే మాదిరిగా ఎన్టీపీసీ సంబంధించినటువంటి అధికారులకి, దీన్ని పూర్తి స్థాయిలో సీరియస్ పర్యవేక్షిస్తున్న మా మేయర్ అనిల్ గారికి, కమిషనర్ గారికి, తత్వ ఇతర డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీడియా మిత్రులు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి కోరుతాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామంలో పచ్చదనం వెల్లివిరిసేలా పల్లెలను తీర్చిదిద్దిన గ్రామ సర్పంచ్లను సన్మానించడం సంతోషంగా ఉందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి, అంతర్గం మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. అనంతరం కోరుకంటి చందర్ మాట్లాడుతూ జనవరి 31తో సర్పంచ్ల పదవీ కాలం పూర్తి కావడంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు అభినందన సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామాలలో ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు ప్రవేశపెట్టి సాగు, తాగునీరు అందించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి ప్రజలకు చేరువలో పాలన అందించిన ఆయా గ్రామాల సర్పంచ్లను సన్మానించి జ్ఞాపికలను అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి, జెడ్పీటీసీ ఆముల నారాయణతో పాటు సర్పంచ్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చూడండి అట్లా చూసినాక
టీడీఎస్ సర్పంచ్ అందరూ ఇంకా పల్లెలన్నీ కూడా ఇలా అభివృద్ధి పథంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతున్నామనంటే గౌరవ సర్పంచులు ఆ గ్రామంలో ఉన్నటువంటి పూర్తి స్థాయి సమస్యల పరిష్కారం కోసం గత 5 ఏళ్ళుగా కృషి చేయడం జరిగింది. ఆ సందర్భంగానే జనవరి 31 తారీఖు లోపు వారి సికింద్రాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హై స్కూల్లో అంబరాన్ అంటిన 75వ గణతంత్ర వేడుకలు కార్యక్రమంలో విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో ప్రేక్షకులను అలరించారు. వివిధ విభాగాల వారు తమ పరేడ్లతో మంత్రముగ్ధులను చేశారు. వివిధ రంగాలలో రాణించిన వారికి బహుమతులను అందజేశారు ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ గ్రేసీ. ఈ సందర్భంగా సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ గ్రేసీ మాట్లాడుతూ 75వ గణతంత్ర వేడుకలను తమ పాఠశాలలోని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా చేయడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. విద్యార్థినులు చదువులోనే కాకుండా ఆట పాటలలో కూడా తమ ప్రతిభావంతును చాటి చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. తమ పాఠశాలలోని ఉపాధ్యాయురాలు విద్యార్థినులకు మంచి శిక్షణ నైపుణ్యంతో ట్రైనింగ్ ఇవ్వడంపై వారికి అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థినుల తల్లిదండ్రులు వారి బంధువులు ఇక్కడ చేసిన విన్యాసాలను చూసి ఎంతో సంతోషించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినుల తల్లిదండ్రులు వారి బంధువులు అధ్యాపకురాలు తదితరులు పాల్గొన్నారు. It's a proud moment to celebrate this Republic Day, and may the blessings and peace of God shower on each of our citizens, and blessings and prosperity to our country. God bless you. Jai Hind. 25th Diamond Jubilee of our Republic Day, the participation of our students was something wonderful. Each of them took part in the drill display, march past, and the joy of this republic was seen in their lives. Thank you, children, for all your participation and feeling the sense of oneness in one India. Thank you. God bless you. We are happy that We are happy that the parents of our students took part in this celebration. It is a one family. We always invite our parents and they are there always ready. And it is a proud moment that they are with us. Thank you. These are my teachers. They are my backbone. Without them, I don't. So it is their hard work that children have performed today, and they always keep the standard as well as all the discipline and principles of our St. Francis School held high, teaching the students how to be a true citizen of India and feel the sense of oneness in our institution.
తెలంగాణ రాష్ట్ర మేరు సంఘం నేతృత్వంలో మేరా క్రికెట్ లీగ్ ను హైదరాబాద్ నిజాం కళాశాల గ్రౌండ్ లో అట్టహాసంగా ప్రారంభించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ క్రికెట్ లీగ్ మేరు కులస్తులను ఏకం చేసి క్రీడల నైపుణ్యాన్ని వెలుగులోకి తేవడానికి ఈ క్రికెట్ లీగ్ కొనసాగిస్తున్నామని మేరు సంఘం ప్రతినిధులు తెలియజేశారు. మేరు క్రికెట్ లీగ్ 2 రోజుల పాటు కొనసాగుతుందని, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 21 టీంలు పాల్గొన్నాయని పేర్కొన్నారు. ఆడిన వారికి విజేతలైన క్రికెట్ క్రీడాకారులకు తగిన ప్రైజ్ మనీతో పాటు బహుమతులు ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు. మేరు సంఘం ట్రస్ట్ చైర్మన్ పొడిశెట్టి నరసింహారావు, మాజీ అధ్యక్షుడు పెండ్యాల చంద్రమోహన్ మాట్లాడుతూ, గతంలో కనీవిని ఎరగని రీతిలో ఎంతో మంది మేరుకుల క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ లీగ్ ఏర్పాటు చేసిన మేరు యువతను వారు అభినందించారు. క్రీడలలో పాల్గొంటున్న ప్రతి టీంకు అభినందనలు తెలియజేశారు. ఈ టోర్నమెంట్ సందర్భంగా మా మేరు బంధువులకు, మేరు యువకులకు నూతన సంవత్సర 2020-24 శుభాకాంక్షలతో పాటు మా యొక్క యువకులు, మేరా యువకులు గత సంవత్సరము, ఈ సంవత్సరము క్రికెట్ లీగ్ను నిర్వహిస్తున్నారు. ఇది మా కులానికే గర్వకారణం. మా మేరు యువత ఇదే విధంగా ముందుకు పోవాలని, ఈ వీళ్లకు మా మేరు పెద్దలందరూ కూడా, మా మేరు కులస్తులమందరం కూడా వీళ్లకు వెన్నంటి ఉంటాం అని తెలియజేస్తున్నందుకు నేను చాలా సంతోషం. యొక్క మేరు ఉనికిని తెలియజేస్తున్నందుకు వీళ్ళని చాలా నేను అభినందిస్తున్నా. వీళ్ళు ఇక ముందు కూడా ప్రతి సంవత్సరము వీళ్ళు ఇదే విధంగా ఇంకా విస్తృత స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి 33 జిల్లాల యువకులందరినీ కూడా ఏకత్రితం చేసి వాళ్ళ మధ్యలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తే వాళ్ళకి అన్ని విధాల ఆర్థికంగా కూడా నేను ముందుండి వీళ్ళని ప్రోత్సహిస్తానని ఈ సందర్భంగా వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత రాజ్యాంగ ప్రకారం ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ హక్కును డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారని కోటి రాణి పార్క్ జనరల్ సెక్రటరీ ఎర్ర శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ కోటిలోని రాణి పార్క్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రకుంట లక్ష్మణ్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాడు అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండే విధంగా రాశారని గుర్తు చేశారు. అంతేకాకుండా భారతదేశం ఒక రామరాజ్యంగా ఉండాలని ఆకాంక్షించారన్నారు. నేడు కొంతమంది దాని చీలికలుగా చేసి మత కల్లోలం వైపు తీసుకెళ్లడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో భారతదేశం రామరాజ్యం కావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాణి పార్క్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి వ్యక్తికి కూడా గౌరవం ఉండడానికి కొరకు రాజ్యాంగము ఎవరికో చీపోరా అందరూ ఎడగట్టు మనల్ని ట్రీట్ చేసేవాళ్ళు, అరే బయట కూర్చో, సిట్ డౌన్, స్టాండ్, డూ దిస్ అని అగౌరవంగా నడుచుకునేవాళ్ళు. కానీ మన రాజ్యాంగంలో మనకి ఏమి రూపొందించారంటే ప్రతి వ్యక్తి కూడా ఎంతో వ్యక్తిని గౌరవంగా చూడాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విషయాలు ఈ 3 విషయాలు: సమానత్వము, ఆర్థికంగా, సామాజికంగా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఎవరంటే ఇష్టం వచ్చి మాట్లాడడం కాదు, మనం అందరికీ గౌరవంగా ఉండే విధంగా. సో ఇవన్నీ రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియాంబుల్లో ఇది అన్ని రాసిపెట్టింది, దీనికి అనుగుణంగా ఉంది. అయితే రాజ్యాంగంలో మొదటి ప్రతి ఫస్ట్ ప్రింట్ అయిందో అందులో ఇందాక గౌరవ గారు చెప్పినట్టు రామరాజ్యం అనుగుణంగా అందులో రాముడు, హనుమంతుడు వీటన్నిటి కూడా అంటే మంచి కులాలు మన దేశంలో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగంలో ప్రింట్ చేయబడినవి. కాబట్టి రాముడు అంటే మన కొలడం రాజ్యాంగ విరుద్ధం కాదు, జై శ్రీరామ్ అనడంలో దేశాన్ని పూజించడం విరుద్ధం కాదు, ఇదంతా కూడా ప్రింట్ అయి ఉన్నది. అయితే దాని తర్వాత కొందరు
జనసేన సెక్యులరిజం సోషలిజం పదాలు 76లో పెట్టడం జరిగింది. కానీ ఒరిజినల్ మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి రాజ్యాంగంలో రాజ్యం ఎలా ఏవాలి అనే ప్రింట్ లోపల రాముడు హనుమంతుడు యొక్క చిత్రాలు ఉన్నాయి. మనం అందరం కూడా ఎవరైనా రాజ్యాంగం గురించి చెప్పినప్పుడు ముందు రాముడి గురించి మనం చెప్పాలి. రాముడి ద్వారానే రామరాజ్యం ఉంటుంది. రామరాజ్యం ఉంటేనే మన దేశం కాపాడబడుతుంది. ఈ ఉద్దేశాలు అయితే రాజ్యాంగంలో. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రేటర్ వరంగల్ లో పైడిపల్లి దర్గా ఉర్సు ఉత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన మామునూర్ ఏసీపీ సతీష్ బాబు. మల్లన్న సాగర్ కెనాలి ద్వారా ముస్తాబాద్ మండలంకు నీళ్లు. గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. మల్లన్న సాగర్ నీటితో చింతల చెరువు నింపవద్దని చీకోడు గ్రామ రైతుల నిరసన. అధికారులు న్యాయం చేయకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరిక. సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు సన్మానం. జ్ఞాపికలను అందజేసిన మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.